మావా ఇప్పటి వరకు మన సబ్స్క్రైబర్స్ యూఐడీస్ కి రేటింగ్ ఇచ్చాం. అండ్ కొంతమంది పెద్ద యూట్యూబర్స్ కి కూడా రేటింగ్ ఇచ్చాం వాళ్ళ ఐడీస్ తీసుకొని. బట్ ఈ వీడియో అలా కాదు, కంప్లీట్ డిఫరెంట్ గా వచ్చేసరికి మన తెలుగు యూట్యూబర్స్ ని తీసుకొని వాళ్ళ ఐడీస్ కి రేటింగ్ ఇచ్చి కంప్లీట్ వాళ్ళ ఐడీని రివ్యూ చేద్దాం. ఓకే, ది నెక్స్ట్ డే ఛానల్ కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. అండ్ చెల్లు మరి యూట్యూబర్ యూఐడీ నెంబర్ 5 కనుక చెక్ చేసుకుంటే ఈ ప్లేస్ లో వచ్చేసరికి సిద్ధు బాయిని తీసుకుందాం. ప్రజెంట్ అయితే యాక్టివ్ ఉన్నాడు. 8 minutes ఎగో లాగిన్ అనమాట మన సిద్ధు బ్రో వచ్చేసరికి. అండ్ ప్రైమ్ లెవెల్ చూసుకుంటే 8 కూడా కంప్లీటెడ్. ఒక రేరెస్ట్ అవతార్ బ్యానర్ తో పాటు తోపెస్ట్ లాబీ యానిమేషన్ తో మన ముందుకు వచ్చేసిన సిద్ధు బాయ్. సో క్లియర్ గా వచ్చేసరికి చెక్ చేసుకోవచ్చు. టెర్మినేటర్ బ్యాచ్ తో పాటు 75k లైక్స్ కూడా ఉన్నాయి. మీరు అసలు ఈ బండిల్ ఏమిటో చూద్దాం. ఎస్ఎస్ఎన్ క్రాస్, ఓకే ఎస్ఎస్ఎన్ క్రీడ్ ఈవెంట్ లో వచ్చి ఉండొచ్చు మేబీ నేను అనుకుంటున్నాను. అండ్ ఈ బండిల్ కావచ్చు. అండ్ హెయిర్ స్టైల్ అంటే ఇంకా చెప్పాల్సిన పర్లేదు. పర్పుల్ షేడ్ బండిల్ ఒకప్పుడు వచ్చేసరికి మీకు తెలిసిందే రైస్టర్ పాపులర్ చేశాడు ఆల్ ఓవర్ ఇండియా పరంగా. బట్ తెలుగులో మాత్రం సిద్ధు బాయ్ అని చెప్పి క్లియర్ గా చెప్పాలి. అండ్ ఒప్పుకొని తీరాల్సిందే. అండ్ ప్రైమ్ లిజెండ్ అని చెప్పుకోవాలి. ప్లస్ హైలైట్ వచ్చేసరికి వావ్ ప్రెజెంట్ మాస్టర్ ర్యాంక్ లో ఉన్నాడు. దాంతో పాటు 21 ఎంబ్లమ్స్ కూడా ఉన్నాయి. బిఆర్ లో వచ్చేసరికి హైలైట్ గా రేపు గ్రాండ్ మాస్టర్ కి వెళ్ళిపోతాడు. ఇంకా మ్యాజిక్ వచ్చేసరికి హలో మోటా చాలా బాగుంది. దాంతో పాటు వచ్చేసరికి జోకర్ హెడ్ బన్నీ కూడా ఉంది మావా. దాంతో పాటు వచ్చేసరికి రూబీ యూఎంపీ అండ్ దాంతో పాటు ఒక తోపెస్ట్ అండ్ ఓల్డెస్ట్ క్రాస్ బో స్కిన్ తో పాటు గ్లోవల్స్ ఉన్నాయి. రేరెస్ట్ గ్లోవల్స్ అండ్ ప్రీ ఆర్డర్ గ్లోవల్. దాంతో పాటు వచ్చేసరికి సీజన్ ఎలైట్ పాస్ కూడా ఉంది మావా. అరియార్ విష్ లిస్ట్ చూసుకుంటే నో విష్ లిస్ట్ అయితే ఏం లేదు కానీ బట్ గేమ్స్ పరంగా విన్నింగ్స్ ఎలిమినేషన్స్ అండ్ హెడ్ షాట్ కేడీ కావచ్చు వేరే లెవెల్ అనిపించింది. అండ్ 10/10 ఈ ఐడికి వచ్చేసరికి నా రేటింగ్. అండ్ మీరు ఎంత ఇద్దాం అనుకున్నారు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఓకే, అండ్ సబ్స్క్రైబర్ యూఐడి నెంబర్ 4 కనుక చెక్ చేసుకుంటే యూఐడి ఎవరిదో కాదు మావా, మన హెచ్టీజీ ఎల్కేస్ అన్నది. ఫస్ట్ ఫ్రీ ఫైర్ కపుల్స్ అని కూడా చెప్పాలి, చాలా బాగుంటుంది. గిల్లీ నేమ్ వచ్చేసరికి హెచ్టీజీ స్పోర్ట్స్ అండ్ అవతారు బ్యానర్ చూసుకోవచ్చు. రీసెంట్ గా వచ్చిన క్రిమినల్ ఈవెంట్ అవతారు బ్యానర్స్ అనమాట. విత్ వి బ్యాచ్ కూడా ఉంది. ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేయి. అండ్ లెవెల్ చూసుకుంటే మాత్రం 84. లాబీ యానిమేషన్ మాత్రం వేరే లెవెల్ ఉంది. అండ్ దాంతో పాటు వచ్చేసరికి రీసెంట్ బండిల్ కూడా అన్న దగ్గర ఉందన్నమాట. ఇంకా హైలైట్ వచ్చేసరికి ఇక్కడ చూసుకోవచ్చు 653 days డైనమిక్ డియో ప్లస్ 6 years అండ్ 7 years ఓల్డ్ టైటిల్ కూడా వచ్చేసింది ఈ 2-3 months లో నాకు తెలిసినంత వరకు. దాంతో పాటు వచ్చేసరికి బ్యాచ్ అల్బమ్ చెక్ చేసుకుంటే సీజన్ 6 లో వచ్చేసరికి అన్ అకౌంట్ క్రియేట్ అయింది. సీజన్ 7, 8, 9, 10 సంథింగ్ ఇక్కడ వరకు వచ్చేసరికి పెద్దగా ఎలైట్ పాసెస్ అయితే లేవు. 10 తర్వాత చెక్ చేసుకుంటే మాత్రం ప్రతి ఒక్క ఎలైట్ పాస్ ఉంది ఆల్మోస్ట్. విత్ యూనిక్ గా 333 బ్యాచెస్ కలెక్ట్ చేశాడు ఎవ్రీ మంత్. ప్లస్ హైలైట్ వచ్చేసరికి ప్రతి ఒక్క ఎవోగన్ మ్యాక్స్. ఇందుకు మించి ఇంకా హైలైట్ వచ్చేసరికి ప్రతి ఒక్క క్రిమినల్ కూడా ఉందన్నమాట ఈ అకౌంట్ లో. ఇంకేమన్నా కావాలా తోపెస్ట్ ఐడి ఇన్ తెలుగు కమ్యూనిటీ అని చెప్తే చాలా బాగుంటుంది కదా. ప్లస్ విష్ లిస్ట్ కనుక చెక్ చేసుకుంటే చాలా తక్కువ బండిల్స్ అండ్ వాయిస్ ప్యాక్స్ మాత్రమే ఉన్నాయి. అంటే అన్న కావాలి అనుకునే మాత్రం చాలా తక్కువ మాత్రమే ఉన్నాయి. 70 విష్ లిస్ట్ లో వచ్చేసరికి ఒక 10 లోపు ఉండొచ్చు అనుకున్నా. అండ్ గేమ్స్ పరంగా చూసుకున్న విన్నింగ్స్ ఎలిమినేషన్ ఏడీ రేషియో కూడా కావచ్చు వేరే లెవెల్ అంతే. అండ్ ఈ ఐడికి వచ్చేసరికి నా రేటింగ్ 10/10. మీరు ఎంత ఇద్దాం అనుకుంటున్నారు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఎలాగో ఇక్కడ వరకు చూసారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, యూట్యూబర్ యూఐడి నెంబర్ 3 కనుక చెక్ చేసుకుంటే ఈ ఐడి ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. ప్రీవియస్ కంపేర్ చేసుకుంటే మన కృష్ణ యూఐడి అనమాట. ఈ ఐడి మాత్రం చాలా బాగుంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఛానల్ నేమ్ కూడా చెప్తాను. తెలుగు గేమింగ్ జోన్ అన్న ఛానల్ తెలిసిందేగా మీకు. ఒకప్పుడు వేరే లెవెల్ ఫన్ ఉండేది. లాబీ యానిమేషన్ మాత్రం వేరే లెవెల్. అండ్ ప్రైమ్ లెవెల్ వచ్చేసరికి 7 మావా. ప్లస్ హైలైట్ వచ్చేసరికి TGZ స్పోర్ట్స్ అంటే తెలుగు గేమింగ్ జోన్ స్పోర్ట్స్ అని మీనింగ్ అనమాట. ప్లస్ 50k లైక్స్ ఉన్నాయి దాదాపు వచ్చేసరికి. ఇంకేముంది చాలా దగ్గరలో ఉన్నాడు 50k లైక్స్ కి. హైలైట్ వచ్చేసరికి ర్యాంక్డ్ టీ షర్ట్స్ ఉన్నాయి అండ్ గోల్డ్ టీ షర్ట్స్ కూడా ఉన్నాయి. ప్లస్ హైలైట్ వచ్చేసరికి సీజన్ 1, సీజన్ 2 ఎలైట్ పాసెస్ బండిల్స్ కూడా ఉన్నాయి మామా. 6 years ఓల్డ్ టైటిల్ కూడా ఉంది అండ్ 7 years ఓల్డ్ టైటిల్స్ కూడా ఉన్నాయి. ప్లస్ హైలైట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఎవోగన్ మ్యాక్స్ లో ఉన్నాయి. లెవెల్ 8 ఉన్నాయి, లెవెల్ 8 అండ్ లెవెల్ 7 ఉన్నాయి, లెవెల్ 7. డామ్ షోర్ వచ్చేసరికి ఒకప్పుడు మాత్రం ఇది క్రోర్స్ లో పలిగేది ఐడి, ఎందుకంటే అంత రేర్ కలెక్షన్ ఉంది కాబట్టి. సో ప్లస్ హైలైట్ వచ్చేసరికి విష్ లిస్ట్ చాలా బాగున్నాయి అని చెప్పాలండి. గేమ్స్ పరంగా చూసుకుంటే విన్నింగ్స్, హెడ్ షాట్ అండ్ కేడీ ఎక్సెట్రా ప్రతిదీ వేరే లెవెల్ అనిపించింది. సో ఈ ఐడికి వచ్చేసరికి 10/10 నా రేటింగ్ అనమాట. అండ్ కృష్ణన్న కమెంట్ చేయండి, మన కృష్ణన్నకి ఎంత రేటింగ్ ఇద్దాం అనుకున్నా ఏంటి సిచ్యువేషన్ అని చెప్పి కమెంట్ చేస్తారు కదా. అండ్ నెంబర్ 2 ఒకప్పుడు ప్రతి ఒక్కరు ఫేవరెట్ యూట్యూబర్ అనమాట. బట్ ఇప్పుడు అసలు కమ్యూనిటీని వదిలేశాడు. ఆయనే మన మహి గేమింగ్ జోన్. 33 minutes లాగిన్. అంటే ప్రెసెంట్ యాక్టివ్ ఉన్నాడు, గేమ్ మాత్రం ఆడుతున్నాడు, కాకపోతే కంటెంట్ పెద్దగా పెట్టట్లేదు. అండ్ లెవెల్ చూసుకుంటే మాత్రం 71 ప్లస్ మహి గేమింగ్ జోన్ అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టంటే నేను ఇంకా మహి గేమింగ్ జోన్ మీకు గుర్తున్నానా అన్నట్టు మీనింగ్ అనమాట. ప్లస్ లైక్స్ చూసుకుంటే 15k ప్లస్. ఐడి మాత్రం సీజన్ 1 లోనే క్రియేట్ అయింది. ప్లస్ ఇక్కడ హైలైట్ చూసుకోవచ్చు ఎమోజ్ టీ షర్ట్స్ ఉన్నాయి. దాంతో
దాంతోపాటు వచ్చేసరికి కొన్ని రేరెస్ట్ సో కొటేషన్స్ ఉన్న టీ షర్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ సీజన్ 8 7 ఎలైట్ పాసెస్ ఉన్నాయి. దాంతోపాటు వచ్చేసరికి గోల్డ్ టీ షర్ట్స్ ఉన్నాయి అండ్ ర్యాంక్డ్ టీ షర్ట్స్ కూడా ఉన్నాయి. దాంతోపాటు వచ్చేసరికి 7 years 6 years వరల్డ్ టైటిల్ అండ్ రూబీ UMP. ఓ గాడ్, నిజంగా తోపే కదా. సో ఇంతకు మించిన హైలైట్ వచ్చేసరికి అవతారు బ్యానర్ కూడా వేరే లెవెల్ ఉన్నాయి. ఇంకా బ్యాచ్ ఆల్బమ్ చెప్పాను కదా సీజన్ 1 అని చెప్పి, బట్ ఇక్కడ హైలైట్ చూసుకుంటే సీజన్ 2 క్రియేట్ అయింది. అంటే సీజన్ 1 క్రియేట్ అయింది కానీ ఆడలేదేమో, ఒక బ్యాచ్ కూడా కలెక్ట్ చేయలేదు. సీజన్ 2 నుంచి మాత్రం బ్యాచెస్ ఉన్నాయి, బట్ ఎలైట్ పాసెస్ అనేవి లేవు. హనుమగర సంథింగ్ ఏదో పేరైతే ఉందన్నమాట. AK-47 వచ్చేసరికి గన్ 7th ప్లేస్ లో ఉన్నాడు. ప్రజెంట్ విష్ లిస్ట్ లో కనుక చెక్ చేసుకుంటే సీజన్ 1 ఫేస్ మాస్క్, దాంతో పాటు వచ్చేసరికి ఓకే పర్లేదు, అంతా ఓల్డ్ లిస్ట్ ఏం కాదు, న్యూయెస్ట్ వి. సో కొన్ని వచ్చేసరికి విష్ లిస్ట్ లో యాడ్ చేసుకుని గేమ్స్ పరంగా చూసుకున్నా చాలా బాగున్నాయి. అండ్ విన్నింగ్స్, ఎలిమినేషన్, హెడ్ షాట్, KD కూడా చాలా అంటే చాలా బాగున్నాయి మావా. సో ఈ ఐడికి నా రేటింగ్ 10/10. అండ్ మెయిన్ గా ఈ ఐడి చూపించడానికి ఒక్కటే రీజన్ అనమాట, ఓల్డ్ ప్లేయర్స్ అందరికి సో ఈయన గుర్తున్నాడా లేదా అని చెప్పి అడగడానికి, అండ్ న్యూ ప్లేయర్స్ కి ఈయన తెలుసా లేదా అని ఒక్కసారి నేను తెలుసుకుందాము అని చెప్పి సో చెప్తున్నాను అనమాట. మరి కమెంట్ చేస్తారు కదా ఈయన గుర్తున్నాడా లేదా అని, మీకు తెలుసా తెలీదా అని చెప్పి న్యూ ప్లేయర్స్ అయితే. అండ్ ఫైనల్ నెంబర్ వన్ పొజిషన్ వచ్చేసరికి నేను పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ కూడా చెప్తాను. వాళ్ళకంటే నేను తోపనేం కాదనమాట, అర్థమవుతుందా. జస్ట్ ఏంటంటే చివరిలో అన్న నా ఐడి పెట్టుకుందాం అని చెప్పి అంతే, అందమించి ఏం లేదు. లేకపోతే టాప్ లోనే పెట్టేసాము. అండ్ ఇది వచ్చేసరికి నెంబర్ వైడ్ గా, అంటే నెంబరింగ్ వచ్చేసరికి జస్ట్ నెంబరింగ్ మాత్రమే, టాప్ 5, టాప్ 4, టాప్ 3, టాప్ 2, టాప్ 1 అనేది, అంతేగాని ఇది గ్రేడింగ్ ఏం కాదు. ఓకే, అండ్ మీరు ఫీల్ అవ్వాల్సిన పని లేదు. సో మీ ఫేవరెట్ యూట్యూబరే టాప్ 1 ఉంటాడు. కాకపోతే నేను టాప్ 1 లో పెట్టిందంటే చివర నేను వస్తాను కదా అని చెప్పి చివరిలో పెట్టాను. ఎందుకంటే వీడియో కూడా ఎండ్ వరకు ఎవరు చూడరని నాకు తెలుసు. లేకపోతే నేను టాప్ 5 లోనే పెట్టేసుకునేవాను కదా, ఏదో ఒకటి నేను కనబడితే చాలు అనుకున్నప్పుడు. సో ఓకే, అదంతా పక్కన పెట్టేసుకుంటే మాత్రం లెవెల్ చూసుకుంటే 66 అర్జున్ రెడ్డి అనమాట. రేపు ఎల్లుండో పేరు అయితే మార్చేస్తాను. నాకు ఒక బెస్ట్ నేమ్ అనేది మీరు సజెస్ట్ చేస్తే బాగుంటుంది కమెంట్ సెక్షన్ లో. హిప్ హాప్ బండిల్ ఉంది మామ, మన దగ్గర ఎంటైర్ సెట్ మొత్తం ఉంది. కాకపోతే హైలైట్ వచ్చేసరికి ఎలైట్ పాస్ లేదు, కానీ రీసెంట్ ఈవెంట్స్ వస్తాయి కదా దాంట్లో తీసుకున్నాం అనమాట. అండ్ MP40 మ్యాక్స్, దాంతో పాటు వచ్చేసరికి బ్లూ పాకర్ అని చెప్పి, స్కల్ హంటర్ అని చెప్పి, అదే స్కల్ మాస్క్ అని చెప్పి సంథింగ్ ఇట్లాంటి కొన్ని రేరెస్ట్ అయితే ఉన్నాయి అనమాట. అండ్ కార్ ఎమోట్ కావచ్చు, ఎమోట్స్ పరంగా మాత్రం ప్రతి ఒక్క ఎమోట్ ఉంది మన దగ్గర. అండ్ ఒకప్పుడు మీకు గుర్తుందో లేదో సుదీప్ సర్కార్ వచ్చేసరికి యూజ్ చేసే బండిల్ కూడా ఉందన్నమాట. ఇంకా విష్ లిస్ట్ చూద్దాం. విష్ లిస్ట్ వచ్చేసరికి ది బెస్ట్ విష్ లిస్ట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ విష్ లిస్ట్ మంద కూడా ఉంటుంది అనమాట. ఎందుకంటే రేరెస్ట్ వన్నీ సో విష్ లిస్ట్ యాడ్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే అవి వీడియో పర్పస్ కింద యాడ్ చేసుకున్నాను. బట్ ఇవే వన్ ఆఫ్ ది బెస్ట్ విష్ లిస్ట్ అయిద్దని చెప్పి నేను అనుకోలేదు, ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అనమాట. ఇది సిచ్యువేషన్ గేమ్స్ పరంగా పర్లేదు అనిపించింది, యావరేజ్. అండ్ నాకు ఎంత ఇద్దాం అనుకున్న రేటింగ్ అనేది కమెంట్ సెక్షన్ లో మీరే చెప్పండి. నాకు నేను రేటింగ్ అయితే ఇవ్వను. ఓకే, సిచ్యువేషన్ అయితే ఇది. ఇక్కడ వరకు చూసారు కదా, సబ్స్క్రైబ్ మర్చిపోదు. అండ్ మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి అండ్ కమెంట్స్ చేయండి. మీ కమెంట్స్ లో సో UIDs మంచిగా ఉంటే వాటిని తీసుకొని రేటింగ్ కూడా ఇస్తాను. ఓకే.